హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నాను. ముందు గ్యాస్ వెలిగించుకొని డబరా పెట్టుకోవాలి. దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మసాలా గింజలు తీసుకోవాలి. ఆకు, బిర్యానీ ఆకు, అది లవంగాలు మొత్తం తీసుకోవాలి. అది కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు చేయాలి. ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి కోసి పెట్టుకోవాలి. ముందుగా ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు కొంచెం ఎర్రగా రావడానికి కొంచెం సాల్ట్ కొంచెం వేసుకొని బాగా కలపాలి. అది కొంచెం మూత పెట్టేస్తే బాగా ఎర్రగా వస్తాయి. కొంచెం 2 గ్లాస్ బియ్యం నానబెట్టుకోవాలి. పక్కన బియ్యం నానుతూ ఉంటే తర్వాత మూత తీసి ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి వేసేయాలి. దాంట్లో అది బాగా వేగిన ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను మర్చిపోయి టమాటాలు వేసాను. 2-3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకోవాలి. అది బాగా బ్లాక్ వచ్చే వరకు చేసుకొని ధనియాల పొడి కొంచెం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. కారానికి కొంచెం వేసి బాగా కలపాలి. కాసేపు బాగా కలిపి, నేను నైట్ చేస్తున్నాను బిర్యానీ, అందుకోసం భిన్న చేస్తున్నాను. నేను నైట్ చేశాను. మళ్ళీ చికెన్ వేసేయాలి. బాగా ఎర్రగా వచ్చేసిన తర్వాత చికెన్ను బాగా కలపాలి. దాంట్లో ఆయిల్ ఏం వేసుకోకుండా మొత్తం కలిపేసి కొంచెం సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే చికెన్కి బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఏ నీళ్ళు లేకుండా వాటర్, అప్పుడు తీసి నేను 2 గ్లాస్ రైస్ వేసాను. దానికి 3 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. 3 గ్లాస్ వాటర్ వేస్తున్నాను చికెన్లో. తర్వాత వేసి 3 గ్లాసు మూత పెట్టుకోవాలి. బాగా మరిగి కొంచెం బాగా ఎసురు వచ్చే వరకు చూసి పెట్టుకోవాలి. తర్వాత చికెన్ ఉడికిన తర్వాత బియ్యం నానబెట్టుకొని బియ్యాన్ని వేసేయాలి. కొంచెం కలపాలి. బియ్యం కలిపేసి కొంచెం బియ్యాన్ని మొత్తాన్ని కలిపి కొంచెంసేపు పెట్టేయాలి. మూత పెట్టేసి అది దగ్గర పడిపోతుంది. ఇంకా స్లిమ్లో పెట్టేయాలి. మూత పెట్టి తీస్తే బాగా గట్టిగా అయిపోతుంది. కొంచెం లైట్గా డబర తిప్పేసి ఇంకా పెట్టేయాలి. అంతే ఫ్రెండ్స్, బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి.